చూడు రాదు ఇక మీరు ఇట్లా పెట్టి చూస్తే ఇదంతా ఈ తాళ్ళు తీసేసి ఆల్రెడీ బస్తాలను నింపారు. ఆ మిషన్ కూడా ఉన్నది కదా, మిషన్ అది ఇక జనం చూడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గవర్నమెంట్ అధికారులు మిల్లర్లు ఏం చెప్తున్నారు అనేది, ఏం మాటలు మాట్లాడితే ఎంత అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు అనేది చెప్పడానికి నిదర్శనం. ఆడ అది ఉన్నది మిషన్, ఈడ తాళి ఉన్నది తీసినాయని మనం రాగానే ఆడ ఇంత కుప్ప ఉన్నది, ఆడ ఇంత కుప్ప ఉన్నది, ఆడ కుప్ప ఉన్నది, ఈడ కుప్ప ఉన్నది. ఎవరిది వాళ్ళు ఎవరి వడ్లను వాళ్ళు మొత్తం చేసి తాళంతా తీసిన తర్వాతనే మిల్లకు తీసుకపోతే వాళ్ళు ఉల్టా దీని మీద ప్రాబ్లం ఏంటిది అంటారు. ఇప్పుడు తాళ్ళు తీసి రైతులు పట్టుకపోయిన తర్వాత కూడా రైస్ మిల్లు ఉన్నది చెప్పాలి. ఈ రైస్ మిల్లుల దగ్గర రాజకీయ నాయకులకు మామూలు అందుతున్నాయి అబ్బా, క్లియర్ కట్. దీనిలో ఇక పెద్ద దాపరికం ఏం లేదు. అధికారులు అనుకొని ఎమ్మెల్యే అనుకొని ప్రభుత్వం అనుకుంటే 2 నిమిషాలలో సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఇది. మిల్లర్ల దగ్గర వీళ్ళ పైసల కకృతి ఆశపడుతున్నారు కావచ్చు. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఎమ్మెల్యే కూర్చొని ఇక్కడ ఉండి మీరు గింతనే అని ఫిక్స్ చేసిపోయిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో కూడా తక్కువ చేస్తున్నాడు అంటేనే ఎమ్మెల్యే ఇమీడియట్ గా వచ్చి ఆ మిల్లులు బంద్ చేయాలి కదా. బంద్ అయితే లేవు అంటే ఏంటిది అన్నట్టు, నేను వాళ్ళ ముంగట చెప్పినట్టు చేస్తాను, నీ పని నువ్వు చేయరా అని వాళ్ళకు బెంచ్ కిందికి వెళ్ళి లంచాలు ఇంత ముందు వచ్చేది, ఇప్పుడు ఓపెన్గా వస్తున్నాయి అంతనే. వీళ్ళ వాటా అందులో ఉన్నది మిల్లర్స్ నది. అల్టిమేట్ గా రైతులు ఎవడు అడుగుతాడు, రైతును అడిగేటోడు ఎవడున్నాడు, ఎంతమంది రైతులు చచ్చిపోతే ఎవడు పట్టించుకుంటాడు ఎవడున్నాడు, ఎవరికి సోయినది, ఏ గవర్నమెంట్ కు సోయినది. పొద్దున్న లేసే పేపర్లలో వస్తున్నాయి కదా. ఇగో ఈడ కళ్ళల కాడ ఇప్పుడు చూడు ఎంత ఎండ కొడుతున్నా చూడు రైతులందరూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే నిర్లక్ష్యం వహిస్తున్నాను. లేలే, నేను అదంటున్నా, ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీల గురించి చెప్తున్నా నేను. అన్ని రాజకీయ పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, అక్కడక్కడ కొంత మాట్లాడుతున్నారు కొంత. అంతేగాని పార్టీలుగా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని వీళ్ళు ఆపోజిషన్, వీళ్ళు ఇంత ముందాక ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మరి వేరే పార్టీలు ఉన్నారు కదా, మరి నిలబడి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు గతంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావాలనుకుంటే కావచ్చు, జనం లోపల ఉండి ఈ సమస్యలు వీడికి వచ్చి కూర్చొని ఓ దారుణాలు చేసో ఇలా ముఖ్యమంత్రి వచ్చింది అడిగారు, నువ్వు ఎట్లా వస్తావా ఆయన ఆడిదాకా నువ్వు మా సమస్యలు పరిష్కారం చేయకుండా అని చెప్పని అడ్డం తిరిగేటోళ్ళు లేరు. ప్రజల పక్షాన్ని లేరు, రైతుల పక్షాన్ని లేరు. ప్రజా సంఘాలు అక్కడిక్కడ ఊర్లలో అక్కడిక్కడ ఎవరైనా పిల్లలు మాట్లాడితే పోలీసులు ఫోన్ చేస్తారు ఇమీడియట్ గా, అరే ఏమరా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, గ్రూప్ లేదో మెసేజ్ పెట్టినవాట, రైతులను ఆదుకోవాలా ముఖ్యమంత్రి లేకపోతే ఇప్పుడు రావద్దు అని సపోజ్ ఎవరో మెసేజ్ పెట్టిండు అనుకో, అయిపోయి రాత్రి పోయి పికప్ చేసుకొని పోయి లోపటేస్తారు. ఈయన ప్రజాప్రభుత్వం అంటుండే కానీ పోలీస్ రాజ్యమే నడుస్తుంది కదా. ప్రతిపక్షం కూడా ఫెయిల్ అయిందంటారా? బరాబర్ ఫెయిల్ అయింది. 200% ప్రతిపక్షం ఫెయిల్ అయింది. ప్రతిపక్షం ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఉద్యమాలను చేయాలి కదా. ఎక్కడ ఉద్యమాలు చేస్తున్నాడు, ఏం ఉద్యమాలు లేవు, ఏం లేదు. ఏసీ రూమ్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లలో ప్రెస్ అడ్రస్ చేయాలి, లేకపోతే ఆడికైనా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగాలి పోవాలి. ఇది మొత్తం ఇక పెట్టి వైరల్ చేసుకొని దాని వెనుక ఈ వాళ్ళు వీళ్ళు పాడిన పాటలు పెట్టుకొని ఆ గద్దర్ మన నరసింహ ఉన్నాడుగా ఈ జిల్లా ఆయన్నే నరసన్న, గద్దర్ నరసన్న పాటలు పెట్టాలి, వీరుల గారినమ్మో తెలంగాణ అమ్మో అని పెట్టాలి, ఆ పాటలు పెట్టాలి, అలా బొమ్మలు పెట్టాలి. ముఖ్యమంత్రుల కొడుకులు, మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళ బిడ్డల కొడుకులు అన్ని పెట్టుకోవాలి. దాని ఎంత పెద్ద చేసేసి పంపించాలి, జనానికి పంపిస్తే జనం చూసుకుంటే వినాలి. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకురాలు కూడా సెక్రటరియట్ ముందు ధర్నా చేసింది రైతులను. అర్థమైతలేదు, పోలీసు బండి మీద నిలబడి వీడియో తీసిండు, ఎట్లా తీసిండు అర్థమైతలేదు. ఎంత రేవంత్ రెడ్డి డ్రామా కావచ్చు. సేమ్ టైంలో వాళ్ళు అన్నేదో ప్రోగ్రామ్ పెట్టిండట, అదే టైంలో ఈమెని ఇక్కడ పెట్టి కౌంటర్ చేసేందుకు చేస్తున్నారు. ఆమె గవర్నమెంట్ ఇప్పుడు సెక్రటరియట్ ముంగట ఎవరన్నా పిల్లగాళ్ళని ఇప్పుడు చాలా మటుకు సెక్రటరియట్ ముట్టాడని, అసెంబ్లీ ముట్టాడని చాలా సందర్భాలలో విద్యార్థి సంఘాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, చాలా మంది ఈవెన్ సర్పంచులు కూడా మా బిల్లులు కావాలని చెప్పని మేము ధర్నా చేస్తామని చెప్పని పోయినరు. ముట్టడి కానీ ఆడిదాకా ఎవరిని పోనీయాలి, ఎవరైనా పోనిచ్చిరా, ఇళ్ళలో అరెస్ట్ చేసిరు. మరి ఒక్కదానికి ఎట్లా సెక్రటరియట్ ముంగట పోయేదాకా ఎట్లా అవకాశం వస్తుంది? ఆడ కూర్చొని నినాదాలు ఇచ్చే అవకాశం ఎట్లా వస్తుంది? ఆమె వరి చేతిలో పట్టుకొని షో చేసేటువంటి అవకాశం ఎట్లా దొరుకుతుందో మాకైతే అర్థమవుతలేదు. ముఖ్యమంత్రికి నేను కూడా అడుగుతున్నా, బరాబర్ షో షో కాకపోతే ఏంది? ఏమో సంపినోళ్ళు సంతాప సభ పెట్టినట్టు ఇది ఎక్కడ కథ? మా బోటల్లో నేను కూడా వస్తాను, ముఖ్యమంత్రి అంతసేపు కూర్చోబెట్టు, మరి నన్ను కూడా నన్ను ఇంట్లోకి వెళ్ళనియడు ఆయన. నేను బంద్ అని ప్రకటించే ముందే ఇంట్లో అరెస్ట్ చేసిన మొగాయనే కదా ఈయన రేవంత్ రెడ్డి. మరి మాకు ఈ సెక్రటరీ ముంగట మేము కూడా వచ్చి నినాదాలు ఇస్తాం, మా నిరుద్యోగ యువకులు కూడా వస్తారు, మా సర్పంచులు బిల్లు రాని వాళ్ళు వస్తారు, మా ఆశా వర్కర్లకు పర్మనెంట్ కాని వాళ్ళు వస్తారు, మా అవుట్ సోర్సింగ్ వాళ్ళు వస్తారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు మీరు మేనిఫెస్టోలో పెట్టి పర్మనెంట్ చేస్తా అన్నారు కదా, ఏజెన్సీలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా, వాళ్ళందరూ వస్తారు. రేపు ఉదయం సెక్రటరీలో పర్మిషన్ ఏంటి? ఆ పార్టీకి ఎట్లా పర్మిషన్ వస్తుంది? ఆమె చెందుకాడ కూర్చుంటుంది. నీ ఆశీర్వాదాలు నీ వాటాదారులు కాకపోతే ఎందుకు వచ్చి ఎట్లా కూర్చోగలిగింది? నీ పోలీస్ వ్యవస్థ ఎట్లా కూర్చోబెట్టింది? ఆడదాకా సెక్రటేరియట్ ముంగట ఎట్లా కూర్చోబెట్టినావు చెప్పు నువ్వు నాకు. 70 నుండి 80% వరకు అట్లు కొన్నాము, కావాలనే కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి. దానికి మీరేమంటారు? ఏ మంత్రి వస్తాడా, లేకపోతే ముఖ్యమంత్రి వస్తాడా,
ఈ కంత్రిగాన్లందరూ ఎప్పుడు ఏ టైం చెప్తారు చెప్పుర్రి, ఎక్కడ చెప్తారు చెప్పుర్రి. బిడ్డ మీరు రాన్రి, మీ పోలీసు వాళ్ళు లేకుండా రాన్రి, మీరు 10 నిమిషాలు మీ తరఫుకెళ్ళి మాట్లాడుర్రి, మేము జనం తరఫుకెళ్ళి 10 నిమిషాలు మేము మాట్లాడతాం, రాళ్లతో కొట్టకపోతే చూడరు జనం. ఇదే రైతులు తిరగబడి మలికేసి వాళ్ళని నెత్తి మీద పట్టుకున్నటువంటి రుమాలు ఉన్నాయి కదా, రుమాలు పెట్టి మిమ్మల్ని ఉరి తీయకపోతే చూడరు. ఏ రాజకీయ పార్టీ వాడైనా రాన్రి, రైతుల దగ్గర రాని, మీరు గన్మెన్ గిన్మెన్ అని వదిలిపెట్టి రాన్రి, ఒకసారి రాన్రి, మీ వాదం మీరు వినిపిండి, ప్రజల వాదం తరగతి మేము ఉంటాం, ప్రజలు కూడా వినిపిస్తారు. అది ఏడుస్తున్నారా జనాలు, ఏడుస్తున్నారు కళ్ళాలలో పడి, కళ్ళాలలో శవాలు అవుతున్నారు కదా. 2 నెలలు అవుతుందట మొత్తుకుంటారు, 2 నెలలు అవుతుంది, కొనే దిక్కు లేదు కదా. ఎవడొస్తారు రాండి, ఇప్పుడు ఆ కాన్వాయిలు పోయినాయి కదా, ఆడిదాకా పోయారు కదా, మంత్రి మండలి అక్కడ మీటింగ్ అయింది కదా, రమ్మని అదే బాటలు ఇట్లా రమ్మని, ఏ బాట మీరు ఏ బాట పోదామంటే ఆ బాట పోదాం, పారి 15-20 మంది కెమెరాలు పట్టుకొని పోదాం, జనం దగ్గర పోదాం. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో జనమే తెలుసని, అబ్బా రైతులే తెలుసని. ఇలా ఎర్రటి ఎండ కొడుతున్నది, ఏం తీటగా ఇదంతా జనాలంతా నిలబడ్డది, ఏం తిన్నదరగక నిలబడరా. పాపం పండించిన ధాన్యము అప్పులు చేసి పండించిన ధాన్యాన్ని వాళ్ళు అమ్మిన తర్వాత ఆ పైసలు తీసుకుపోయి అప్పులోనికి ఇవ్వాలి కదా. మళ్ళీ వచ్చే పంట మళ్ళీ రానే వచ్చింది, 8 తారీఖు అయితే మళ్ళీ రానే వచ్చింది. దీన్ని ఏం రాజకీయం చేస్తలేం, మేము కూడా ఆగినాం, 15 రోజులు ఆగినాం, లాస్ట్ టైం కూడా పోయినాం, ప్రతిసారి పోతూనే ఉంటాం కదా. కానీ ఈ కష్టాలు మాత్రం వాళ్ళకి తప్పలేవు. నువ్వు క్యాబినెట్ మీటింగ్లు ఆడబెట్టుకొని బిస్లరీ నీళ్లు దాక్కుంటా, వాళ్ళ ఈ ఎండకు ఎర్రటి ఎండకు ఏడ్చుకుంటా ఇబ్బందులు పడుకుంటా ఏమవుతుందో ఎప్పుడు వర్షం పడుతుంది తెలియదు. వడగాలులు గింత వడగాలులు, ఒక అర్ధగంట వచ్చి నిలబడమని ఏదన్నా మంత్రి వాడు వచ్చి నిలబడతాడు, ఒక అర్ధగంట వచ్చి నిలబడమని, ఏం లేకుండా వచ్చి. చనిపోయిన రైతులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి ప్రాణం అరే రైతులు అరే ఏమనుకోవద్దు, జనం కూడా ఏమనుకోవద్దు, రైతులు కూడా ఏమనుకోవచ్చు. కానీ రోడ్ల మీద కుక్కలు చచ్చిపోతే ఎట్లా చూస్తున్నారో రైతులు చచ్చిపోతే కూడా గంతే విలువిస్తున్నారు. వాళ్ళకు, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ ఇళ్లకు పొద్దున్న లేసే బుక్కడు అన్నం పెట్టేటువంటి రైతులు చచ్చిపోతే కుక్కలు పందుల కన్నా హీనంగా చూస్తున్నాయి. ఇప్పుడు కుక్క కాటుకు అయిందని సుప్రీంకోర్టు దాకా పోయి జడ్జిమెంట్లు ఇచ్చి కుక్కలను చంపాలంటారు కదా. మరి ఇట్లా రైతులు చచ్చేటందుకు కారణమవుతున్నటువంటి రాజకీయ నాయకుల మీద ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు చేస్తలేరు ఈ న్యాయ వ్యవస్థ కూడా? కుక్కల కన్నా ఘోరంగా అయిపోయినాయి బతుకులు, రైతుల బతుకులు. ఎవ్వడు పట్టించుకున్న పాపన పోతలేడు, వీళ్ళ దిక్కు వాయిసే లేదు. మన అసంటోళ్ళం ఎక్కడన్నా అక్కడిక్కడ మాట్లాడితే వీనికి పని లేదు వానికి పని లేదని చెప్పి మన గురించి చెప్తున్నారు. మన సంవత్సరాల నుంచి చేస్తున్న పనే గది. ఈ తాళెంతనో ఈ తాళ్ళతో సమానం ఈ తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం, రాజకీయ నాయకులు మొత్తం అందరు ఈ తాళ్ళతో సమానం వాళ్ళు. కానీ అసలు ముంగడికి వస్తలేరు. ఈ నకిలీగాళ్ళంతా రాజ్యాలు ఏలేబట్టే ఇగో ఈ పరిస్థితికి వస్తున్నది. ఒక్కడన్నా మాట్లాడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత అవస్థలు పడుతున్నారు. నువ్వు ఇచ్చే ఏ స్కీమ్ వద్దురా నాయన అంటున్నారు. నువ్వు 6,000 ఇస్తాను, గతమైన 5,000 ఇచ్చిండు, నేను ఎక్కువ చేస్తా, 6,000 ఇస్తా, 7,000 ఇస్తా, 500 ఇస్తా, ఏం లేవు పైసలు, నువ్వు ఏం అవసరం లేదురా నాయన. వీళ్ళు పండించిన దానికి కరెక్ట్ ధరిస్తే చాలు. వీళ్ళం రైతులే మారే, తెలంగాణ రైతులే బిచ్చపోలు కాదు, మీరు బిచ్చపోలు. మీరు ఓట్ల ఇంకో 15 రోజులు అయితే వర్షం పడుతుంది. ఇప్పుడు మధ్యలో ధాన్యం తీసుకోకపోతే ఎట్లుంటది పరిస్థితి? సో ఇప్పుడు దీనికి ఒక ప్రజా ఉద్యమాలు బిల్డప్ చేయాలి, ఇది జనం లోపలికి పోవాలి. ఇప్పుడు కొన్ని పేడ్ ఛానల్స్, కొన్ని పేడ్ పేపర్స్, అసలు యాక్చువల్గా ఏంటంటే కథనాలు ఫ్రంట్ పేజీలలో రావాలి. ఇటువంటి కథనాలు ఒక వారం 10 రోజులు కంటిన్యూస్గా వస్తే ప్రభుత్వాలకు సెగదలుగుతుంది, అరే ఇది ఇట్లయితుందా అట్లయితుందా అని. కానీ పేపర్లు కూడా ఏంది, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, దోపిడీదారులై హాస్పిటళ్ళు, తర్వాత కాలేజీలు, ముఖ్యమంత్రి అడ్వర్టైజ్మెంట్లు, ఇవి కావాలి, గవే ఇస్తున్నారు కదా. ఇటువంటి వాళ్ళు రాన్రి ఇక్కడికి వచ్చి కూర్చోరు. ఇప్పుడు మనం తిరుగుతాం రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ ఊర్లు తక్కువ కనబడుతున్నాయి, కళ్ళాలు ఇటువంటి ఐకేపీ సెంటర్స్ కుప్పలు, రాసులు కుప్పలు యాడిపోయినా కానీ వడ్ల కుప్పలు కనబడుతున్నాయి. ఇది అవమానం కదా. ఇదేదో 2 రోజులు 3 రోజులు 4 రోజులు కాదు, నెల 15 రోజులు 2 నెలల నుంచి పంటలు ఎక్కడ పండించిన పంటలు వచ్చి గిట్లుంటాయా? ఇది దుర్మార్గమైన పాలన కదా, అది అన్యాయం కదా. రాజకీయ మొత్తం వ్యవస్థ మొత్తం దీనికి రెస్పాన్సిబుల్. అందుకే పత్రికలు ఇలా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇలా మనలాంటిలో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ ఈ సమాచారం అన్న పోతున్నది, జనం లోపల పోతున్నది. లేకపోతే ఏమంటారు అంటే మీలాంటి వాళ్ళు వీళ్ళు వస్తారు, మీడియా ఛానల్ వస్తున్నాయి, కెమెరాలు పెడుతున్నాయి, తీసుకున్నారు పోతారు, తర్వాత మా గురించి పట్టించుకుంటారు ఎవరు అని కూడా అంటారు. మరి అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ప్రతి ఊరికి ఉన్న సమస్య కదా ఇది. మనం ఎన్ని ఊర్లను అందాలే, మన శక్తి ఏంటిది? ఇలా మనం ఎందుకు ఇప్పుడు హమ్కో బి పాలా హమారే మా బాప్ సుక్కు దుక్కు సహకారం అని చెప్పని మాకు కూడా మా ఇంట్లో అందరు అరే ఏంద్రా నాయన పని లేక ఎందుకు తిరుగుతున్నావు ఇట్లా, నువ్వు కూడా అమెరికాకు రా, మా ఇక్కడ వచ్చి మంచిగా లండన్ నువ్వు చదువుకొచ్చి మంచిగా తిరుగురా నాయన, మంచిగా గదేంద్ర ఆ ఊర్లో పంట వాటి తిరుగుతున్నావు మమ్మల్ని అంటే మమ్మల్ని అంటేనే ఉన్నారు. కానీ అయినా కానీ ఈ ప్రజల గురించి మనమన్నా తిరిగేటోళ్ళం ఉన్నాం కదా. అట్లీస్ట్ ఇవన్నీ జనం లోపల తీసుకుపోవాలి, మనం చెప్తున్నాం. కానీ వాళ్ళే చెత్త రాజకీయ నాయకులకు ఓట్లు వేసిన తర్వాత ఏం చేయాలి మరి? ఇంతకుముందు చెప్పినా కదా, దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు వెణితి వస్తాయా అన్నట్టు మమ్మల్ని అంటే ఏముంటుంది? మేము మీ తరఫుకెళ్ళి చెప్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తున్నాం. రిస్క్ అయినా కానీ, మనకు సంబంధం లేని అంశాలైనా కానీ
ప్రజల లోపలికి సమాజం లోపలికి రాజకీయ వ్యవస్థను ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా ఈ ప్రజల పక్షాన రైతుల పక్షాన వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనం కూడా అటువంటి కుటుంబాలకి వెళ్ళి వచ్చినాం కాబట్టినే ఒక రైతు చచ్చిపోతే అది మన ఇంట్లో ఎవరో చచ్చిపోయిన ఆ ఫీలింగ్ మనకు ఉన్నది కాబట్టి, ఆ బాధ మనకు ఉన్నది కాబట్టి ఆ బాధకు స్పందించి మనం మాట్లాడుతున్నాం, కొట్లాడుతున్నాం, చెప్తున్నాం, సమాజానికి చెప్తున్నాం. ఈ సమాజం అంతా కూడా ఇప్పుడు ఈ ఊర్లో నిజంగా చైతన్యవంతుల యువకులు అయ్యేది ఉంటే అన్ని రాజకీయ పార్టీ నాయకులను పట్టుకొని గల్లబట్టి అడగాలి. అంబేద్కర్ విగ్రహాల కాడ, పూలే విగ్రహాల కాడ, వివేకానంద విగ్రహాల కాడ, గాంధీ విగ్రహాల కాడ కూర్చోబెట్టి యూత్ కూర్చోబెట్టి అడగాలి. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఊళ్ళలోకి వస్తేందుకు ఇది పడాలి. నిరుద్యోగ యువకులకు కూడా చెప్తున్నా, రైతులది కావచ్చు, మీ ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి హామీలు కావచ్చు, ఇవ్వకుండా మీరు గ్రామాలకు ఎందుకు వస్తుండ్రా అని చెప్పని అడిగే చైతన్యం రావాలి జనానికి. 3 మాటల కాడికి వచ్చేటందుకు ఒక్కొక్క రాజకీయ నాయకునికి తడవాలి కింద వానికి. కానీ లేదు, ఆ ఊరికి వచ్చే ముందు 5,000 10,000 ఇస్తే వాని బొమ్మ పెడతారు, వీని బొమ్మ పెడతారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు. ఆ బొమ్మలు కొట్టుకొని మళ్ళీ మీరు జనాలకు పంపించడు, గర్ల్ ఫ్రెండ్స్కు పక్కూరోనికి వీనికోనికి పంపించి ఖుషి కావాలి. ఇంత మందు తాపితే తాగాలి. ఇది కాదు మనకు కావాల్సింది. నిరుద్యోగ యువకులు చెప్తున్నా, ఇటువంటి వాళ్ళు అంటే ఇట్లా ఫ్లెక్సీల బ్యాచ్లు తక్కువ ఉంటాయి కానీ నిజంగా ప్రజలు అందరి ఇళ్ళలో సమస్యలు కదా, ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నది కదా. ఆయన ఎన్ని వాడోళ్ళకు 2,500 అన్నాడు. నీకు కనీసం ధాన్యం కొనే పరిస్థితి లేదు, నువ్వు పైసలు ఇచ్చేది ఎక్కడిది అయ్యా? నువ్వు ధాన్యం అన్న కొంటలో పండించిన ధాన్యం అన్న ఇంత అసమర్థులు వీళ్ళు పాలకులా, వీళ్ళు ముఖ్యమంత్రులా, వీళ్ళు మంత్రులా, వీళ్ళు ఎమ్మెల్యేలా, వీళ్ళు ఎమ్మెల్సీలా, బేకార్గా వీళ్ళంతా చెత్తను తీసుకుపోయి అసెంబ్లీలో పార్లమెంట్లలో తీసుకుపోయి కూర్చోబెట్టి జనం ఇబ్బంది పడుతున్నారు. కానీ తిరుగుబాటు రావాలి, చైతన్యం రావాలి, ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలి. థ్యాంక్ యూ.